నమస్తే మిత్రులారా, నా పేరు వెంకట్. మీరు చూస్తున్నది పోరాటగలం టీవీ. ఖమ్మం నగరపాలక సంస్థ 21 డివిజన్లో గల ప్రగతి నగర్ రోడ్ నెంబర్ 1లో గత కొద్ది రోజులుగా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ కొంతమంది నిరుపేదలు గుడిసెలు వేసుకొని నివాసాలు ఉంటామన్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఏం జరిగింది ఏందనేది ఇక్కడ మనతో ఉన్నారు మన పోరాటగలం టీవీతోని. అమ్మ, మీ పేరు చెప్పండి. సత్యావతి. ఇంటి పేరమ్మా? తెలక సత్యావతి. ఏం చేస్తారమ్మా మీరు? కూలి పని చేస్తారా? ఎంతమంది అమ్మా మీ కొడుకులు బిడ్డలు? నాకు 2 కొడుకులు, 1 బిడ్డ. ఓకే. అంటే అమ్మ, అసలు ఇప్పుడు ఇక్కడ ఇంత కార్పొరేషన్లో ఇక్కడ గుడిసెలు అసలు ఎవరు వేయించారమ్మ? అప్పుడు చీపే వాళ్ళు వేయించారండి. ఓకే, అందరికీ వాళ్ళు వేయించారు. మన పూల నాగేశ్వరరావు పెద్ద కొడుకు చచ్చిపోయాడు, ఆయన వేయించాడు. ఆయన వర్ధన్న, సలాం గారు వీళ్ళు వేయించారండి. వాళ్ళు వేయించారు. అయ్యే గుడిసెలతోటి ఇప్పటిదాకా ఎవరు మాకు ఇంతవరకు ఇండ్లు ఇవ్వలేదండి. ఇండ్లు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఇట్నే తిరుగుతా ఉన్నాం. ఈ పార్టీ వస్తుంది, ఆ పార్టీ వస్తుంది, ఏ పార్టీ వాళ్ళు కూడా ఇవ్వలేదండి. ఇప్పుడు ఇదేం పార్టీ? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారండి. ఈ పార్టీ పేరు టీఆర్ఎస్ వాళ్ళు కూడా 10 ఏళ్ళు వేయలేరండి. వాళ్ళు కూడా ఏమి వేయలేదు. ఇస్తాం అది ఇస్తాం అంటే ఒక్కొక్కరికి ఎన్ని గజాలు ఉందమ్మా ఇల్లు తాగేది? ఒకళ్ళకేమో 50 గజాలు ఉంది, ఒకళ్ళకి 40 గజాలు ఉంది, ఒకళ్ళకి 30 గజాలే ఉందండి. ఎక్కువ ఏం లేదండి. ఆ చోట్లని ఇప్పుడు గొడవలు పెట్టుకుంటున్నారు. అయితే అమ్మా, ఇప్పుడు గత 4-5 రోజుల నుంచి ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే ఇక్కడ కొంతమంది శక్తులు కలిసి ఇక్కడ కొన్ని గొడవలు సృష్టిస్తున్నారని తెలుస్తూ ఉంది. అసలు ఏం జరుగుతుందమ్మా ఇక్కడ? ఈ పార్టీ వచ్చిన కంచండి ఒక జ్యోతి అని ఉందండి. ఒక జ్యోతి ఎంకన్న వంతులండి వాళ్ళు. మరి నాగమ్మ గారు వీళ్ళు కలిసి ఆయన ఇప్పుడు కోటేశ్వరరావు అంటే ఆయన ఎమ్మటి సపోర్ట్గా తిరుగుతున్నారండి. అంతా శివ మొత్తం ఆడ సంపాదించండి, ఏడ సంపాదించండి. శివ అంటే ఎవరమ్మా? నా కొడుకు అండి. ఎన్నో కొడుకు? ఆయన చిన్న కొడుకు అండి. చిన్న కొడుకు. ఏం పని చేస్తాడమ్మా? ఆయన ప్లాట్లో బిజినెస్ చేస్తాడండి. ఒక ప్లాట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడండి. ఆయనకు మ్యారేజ్ అయిందమ్మా? మ్యారేజ్ అయింది. ఆయనకు 1 కొడుకు, 1 బిడ్డ అండి. ఓకే. ఇక్కడే ఉంటుండా? ఇక్కడనే ఉంటుండండి. భార్య మన తల్లిగారింటికి పోయి తల్లిగారి. నీ దగ్గరే ఉంటుండా లేకపోతే పక్కన ఆయన కూడా ఒక కేరే ఇల్లు ఉందండి. ఓకే. ఏం జరిగిందమ్మా అసలు? అయితే ఈయన అది అమ్ముకొని తింటండి, ఇది అమ్ముకొని తింటండి అని ఆయనకు చెప్తున్నారండి. అయితే వీళ్ళు ఏం చేశారంటే మొన్న మన మున్సిపాలిటీ నుంచి పని వాళ్ళు వచ్చారండి. వాళ్ళు చెత్త కొయ్యటానికి వస్తే వాళ్ళు పిలిచారట. పిలిస్తే శివన్నారా అంటే పోయిండటండి. ఇట్లా పోయి మాట్లాడుతూ ఉంటే వెనక నుంచి పార తీసుకొని కొట్టారట. పార తీసుకొని కొట్టి ఏ రోజు అది 4 రోజులు 5 రోజులు అవుతుందండి. మళ్ళీ మొన్న ఇది ఉంది చూడండి, అది మొన్న పండగ అండి. ఈ పండగ మన నమాజుల పండుగ, సమాధుల పండగ రోజు అండి. సమాధుల పండగ రోజు ఇక 5ంటికి నేను ఊరికి పోయి వచ్చిందండి. కొట్టిండు, కేసు పెట్టినాం, వచ్చినాం. ఇంకా ఎవరు సెకండ్ వాళ్ళు ఉన్నాం. ఎక్కడ పెట్టారు కేసు? కేసు ఇక్కడ పెట్టారండి. అది స్టేషన్ పేరు రైల్వే స్టేషన్ దగ్గర. రైల్వే స్టేషన్ కేసు పెట్టారు. పెట్టినాం. పెడితే ఆ కేసు పైలో అవుతుందట. అయితే మళ్ళీ మొన్న ఏం చేశారంటే మన పండగ రోజు, సమాధుల పండగ రోజు మేము ఇంటికి వచ్చిందండి. మా చెల్లెళ్ళ ఇంటికి పోయి వచ్చిన 5ంటికి వచ్చిందండి. కారు వేసుకొని 4 వచ్చారు. నేను ఆ టీ పెట్టుకొని తాగుదామని కూర్చున్నా. రమ్మ రా 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 అని పిలిచారండి. కసిరించుకుంటూ పిలిచారు. ఎందుకు పిలుస్తున్నారేందని బయటకు వెళ్ళిందండి. వెళ్తే నీ కొడుకు దారుణగిరి చేస్తాడట, పెద్ద గుండా ఎత్తని చేస్తాడట, అది ఇదని తిడుతున్నారండి. అంటే నేనన్నా కదండి, మా పిల్లగాడు అట్లేం కాదు, వాళ్ళు పిలుతా పోతాడు, మీరు పిలుతా వస్తాడు, మాకు ఏ పార్టీ అవసరం లేదు, వాళ్ళు మాకేం పెట్టలేదు, వీళ్ళు మాకేం పెట్టలేదు, మీరు ఏం పెట్టలేదు, మాకు పేదవాళ్ళమని మాకు 1 గుంట భూమి కూడా ఎవరు కొనిచ్చిన వాళ్ళు లేరు, ఇట్లనే బతుకుతాను, కూలి చేసుకుని బతుకుతాను అని నేను అన్నానండి. అసలు ఏడు వాడు లంగా ఏడు, ఆ బొడ్డేడు, వాడు అమ్మందంగా, వాడు పెళ్ళాందంగా అని తిడతాండండి. తిడతంటే నేను అన్నా కదా, పెళ్ళాన్ని అమ్మనొద్దు, నేను ఏదైనా ఉంటే పిల్లగాన్ని పిలిచి అడుగుతా, ఏందయ్యా ఏం సంగతి అని అడుగుతానని చెప్పిందండి. చెప్పగా నేను చేశారు, పోయినరు. మళ్ళీ 1/2 గంటకి మళ్ళీ అట్ట బయట తిరిగి వచ్చారండి. మళ్ళీ వచ్చి మళ్ళీ అడుగుతా ఉంటే మళ్ళీ అదే ముచ్చట చెప్పిన. మమ్మల్ని ఎందుకు మీరు అనేది అందరూ అప్పుడు మీరు ఏదన్నా అన్నప్పుడు మేము కూడా ఏదైనా అనాల్సి వస్తుంది. మీరు ఒక మాట అన్నప్పుడు మేము 1 మాట, 4 మాటలు మీరన్నా 1 మాట అని మేము అనాల్సి వస్తుంది. మీరు అనొద్దు, మమ్మల్ని మేము అనిపించుకోవద్దండి. నేను పిలిపించి అడుగుతానన్నగా మళ్ళీ ఎందుకు వచ్చారు అన్నాక మళ్ళీ పోయారు. పోయినాక నేనేం చేసిందంటే, అంటే ఈయన కొంచెం తాగుతాడు పిల్లగాడు, కన్న తల్లిని కాబట్టి
మరి ఆడున్నాడు ఫోన్ చేసి చెప్తా జాగ్రత్తగా ఉంటాడు, వీళ్ళు నలుగురు బండి వేసుకొని తిరుగుతున్నారు కారు వేసుకొని అని నేనేం చేసిన ఫోన్ చేసి ఆడున్నావు అయ్యా అంటే ముస్తాబ్ నగర్లో ఉన్నాను అన్నాడు. అయ్యా నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇట్లా తిరుగుతున్నారు వాళ్ళు, వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి తిడుతున్నారు నన్ను, నేను ఇట్లా చెప్పిన నా కొడుకులు లాంటి వాళ్ళని మీరేనా అది ఇదని బతిలాడి చెప్పినా వాళ్ళు వినకుండా 2 సార్లు వచ్చిపోయారు, వాడు ఎక్కడున్నాడు వాడు అమ్మని పెళ్ళందంగా అని తిడుతున్నాడు, నువ్వు జాగ్రత్తగా ఉండయ్యా అని నేను అనేవరకు అన్నారులే కానీ నువ్వు రాబాకన్న. ఆ పిల్లగాడు ఏం చేసి అమ్మదంగా పెళ్ళందంగా అన్నారా అనుకోండి, వాడు ఆడ నుంచి ఉరికొచ్చిండే, వాడు ఆడ నుంచి ఉరికొచ్చిండు, ఇటు నుంచి వాడు వచ్చిండు, ఇటు నుంచి మళ్ళీ కారు వేసుకొని వచ్చారు. మూడోసారి మళ్ళీ కారు వేసుకొని వచ్చేవరకు మా పిల్లగాడు ఏం చేసిండు, వాళ్ళకి కొంతమంది తెలుసు అటు విని తెలుసు అయితే వరకు అప్పారావు దిగండి మీరు మమ్మల్ని వచ్చి తిట్టుడు ఎందుకు, ఏదైనా ఉంటే పిలిచిండు అన్నాడు, అడిగితే నేను మాట్లాడతా కదనని వీడు అన్నాడండి. వాడు అమ్మని వాడు పెళ్ళందంగా కూడా 4 వాడి మీద పడ్డరండి. 4 పటాపట కొడతంటే నేను అడ్డం పోయి ఇటు అటు నెట్టి ఇంకొక పిల్లగాడు మా వాడు అమ్మటి వచ్చిండు, ఆ పిల్లగాడు గట్ట అటు నెట్టేవరకు ఇక ఉరుకుడు మాల పెట్టిండు. మా పిల్లగాడు ఉరుకుడు మాల పెట్టి ఆ ఇళ్ళ నుంచి ఆ రోడ్డుకి ఎక్కిండండి. పిల్లగాడు రోడ్డుకి ఎక్కినాక ఆ అబ్బాయి ఏం చేసిండు, బండి వేసుకుని పోలీస్ స్టేషన్కి తీసుకుపోయినాక నాకు ఫోన్ చేసిండు, అమ్మ నువ్వు భయపడకు, నువ్వు అసలు ఇంట్లో మంచిగా లేని దానివి, నువ్వు భయపడకని ఫోన్ చేసిండు. ఫోన్ చేసినాక ఎవరు నరసింహారావు ఏం చేసిండు, అమ్మ నువ్వు భయపడకు నేను వస్తానా రా వాడికి అడిగిపోయి వాడిని తీసుకొని వద్దాను అన్నాడు. సర్లయ్యా అని నేను వరద నరసింహారావు మళ్ళీ వేసు అన్న అందరం కలిసిపోయినాం. ఇక పోయేటప్పుడు వీళ్ళు ఏడున్నారంటే ఈ గోడ పక్క నుండి ఆటోర్లో తాగుతున్నారు. నేను చూసుకొని పోయినాయండి, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారో ఏమని కూడా భయపడకుండా పోయినాం. ఇక మేము అక్కడ మాట్లాడినాం, డిఎస్పీ పోలీస్ ఎస్ఐ గారు వీళ్ళందరూ మాట్లాడినాం. సర్లే అమ్మ ఏం కాదులే మేము చూసుకుంటాంలే అమ్మ అన్నారు. మేము ఆ నుంచి మళ్ళీ ఇంటికి వస్తాను అయ్యా, మళ్ళీ ఇంటికి వస్తాను. మేము ఇంటికి రాకముందే ఇది బలగొట్టారు, అది బలగొట్టి తలుపు ఇంట్లోకి నెట్టి ఇక ఇంట్లోకి పోయి ఏసీ బలగొట్టారు, ఫ్యాన్ బలగొట్టారు, ఆ మంచం ఆ పక్కది ఒకటి పట్టె ఇరిగింది ఎత్తెత్తే. ఇంకా అది బీరవాళ్ళు ఏం చేసిందంటే అవి నా మాటీలు, మా ఈ దిద్దులు, నా కాళ్ళ పట్టీలు ఇక్కడోళ్ళే చేపించారు, అమ్మాయి కూడా ఇక్కడ చేపించారు. అవి తీసుకొచ్చి ఆడ పెట్టిన. మా అమ్మాయి అన్నది కాదు వద్దులేమ్మ నా కాడ మీ అల్లుడు మంచివాడు కాడు, మీ ఇంటికాడ ఉంచుకోమ్మ, కూతోబెడతాడు, వాళ్ళ అమ్మ చచ్చిపోయిన కాంచి చికాకు చేస్తాడు అమ్మ అన్నది. సర్లే అని ఇంకా ఆ బీరవాళ్ళ పెట్టించిన. ఆ బీరవాళ్ళ గుడ్డలన్నీ తీసేశారు, అన్ని తీసేసారు. ఆ బీరవాళ్ళు ఉన్నాయి, ఎవరు తీశారో మనం అది చూడలేదు, ఎంతమంది ఇంట్లోకి వచ్చారో తెలియదు. అవి దిద్దులు పట్టీలు ఈ మాటీలు తీసుకొని పోయారు. అది కూడా తీసి అటు ఇసిరేసారు. ఇసిరేస్తే ఏంది బీరవయం తీసి ఉన్నది ఏందని చూసేవారికి లేవు అయ్యా. అటు ఫ్యాన్ బాల కొట్టారు, ఈ ఫ్రిడ్జ్ని ఇట్లా తీసేసారు, దాంట్లో ఏం గుద్దారా ఫ్రిడ్జ్ నడవట్లేదు, ఫ్రిడ్జ్ కూడా నడవట్లేదు. అయితే మళ్ళీ ఏం చేసినాం, స్టేషన్కి పోయినాం. మేము మళ్ళీ ఇక్కడ స్టేషన్కి పోయినాం. అర్బన్ స్టేషన్ పోయినాం. పోతే వాళ్ళు వచ్చారు, అప్పుడు వీళ్ళు పోయినా నన్ను తీసుకొని వచ్చారు. ఇక నేను పోయినా వచ్చినాం. వచ్చేటప్పుడు నన్ను తీసుకొని వచ్చారు వరదనరావు మళ్ళీ ఇట్లా మా అమ్మ భయపడుతుంది అన్న, తీసుకొని అమ్మని తోలిపోదామని అన్నారు. అనే వరకు వచ్చినాం. వచ్చేవరకు ఏడ బల కొట్టించారు. ఏడ బల కొట్టించే వరకు నేను ఆడుండి ఏడతంటే ఏడొబ్బాకమ్మ ఇంట్లో ఉండు, ఏం కాదులే తర్వాత మాట్లాడదాంలే అన్నారు. అని వాళ్ళు పోతంటే వాళ్ళకి మధ్యాహ్నం అక్కడ దాడి చేశారట. ఎవరు వీళ్ళే, ఈ కోటేశ్వరరావు, అప్పారావు, ఇంకా పక్కన ఇంకో 2 వాళ్ళు 4 కలిసి వాళ్ళ మీద దాడి చేశారు. ఇక అక్కడ ఏం జరిగిందో గొడవ అయింది. వాళ్ళు పోలీసు వాళ్ళని ఇంటికి పంపించారు. పోలీసు వాళ్ళకి కేసు పెడితే ఫోన్ చేస్తే వచ్చారట, ఈ అర్బన్ నుంచి వచ్చారట. ఇక ఆడ ఏం జరిగిందో సరిగా నాకు తెలియదయ్యా. అయితే వాళ్ళు పోలీసు వాళ్ళని ఇంటికి పంపించారు, ఇంటికాడ ఇల్లు చూడుకోండి అని వచ్చారు. వీడియో తీసుకొని పోయారు, ఇంట్లోకి వచ్చారు. అవి చూశారు, అవి ఇటు చేశారు. ముసలమ్మది గ్యాస్ అయితే ముద్ద చేశారు. నేను బయట వాళ్ళ కాడ టీ చేసుకొని తాగుతున్నా. అయ్యా అన్ని చూశారు, వీడియో తీసుకొని పోయారు. పోయినాక తెల్లారి రమ్మంటే తెల్లారిపోయినాం అయ్యా. తెల్లారి ఇక నా కొడుకు నేను పోయి అన్నీ చెప్పినాం, కంప్లైంట్ రాసిచ్చినాం. కంప్లైంట్ రాసిస్తే ఏం చేశారు, వీడిదేమో ఫైలు కింద పడేశారు అడుగున. వీడు మాలోడని, ఈ మాలోడిని తొక్కేయాలి, వీడిని చంపాలి, నా కొడుకులను ముచ్చట అంటున్నారు. అనుకోండి ఏం చేశారు, మా ఫైల్ కిందేశారు. వాళ్ళకి కేసు ఫైల్ వేశారు. కేసు ఫైల్ చేసి స్టేషన్కి పంపించారు, మన సబ్ జైలుకి పంపించారు. ఇంకా మళ్ళీ ఇంతవరకు ఎవరు వచ్చిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు. ఇక్కడ నుండి ఒక నాగమ్మ గారని ఉంది, కమ్మామ, ఇంటికెళ్ళి వచ్చి ఇది కూడా బల కొడతామని పట్టాపడ తలుపులు కొడుతుంది, రేకులు కొడుతుంది. మమ్మల్ని వచ్చి ఇబ్బంది పడతారు, ఇల్లు బీకేస్తామని గొడవ పెట్టుకుంటారు. ఇక ఇట్లా జరుగుతుంది అయ్యా.
మమ్మల్ని సుత్త వారవట్లేదు, మా పిల్లల మీద మా అసలే వారవట్లేదు. వాడు ఏం తప్పు చేసింటే ఏదైనా ఉంటే పెద్ద మనుషులు పెట్టాలి, తప్పు అనిపించాలి. ఒకసారి 4-5 కలిసి కొట్టారు రోడ్డు మీద, అక్కడ మోరి మీద 5 మనుషులు, బొంత వెంకటేశ్వర్లు, వెంకన్న, జ్యోతి బిడ్డ, నాగమ్మ గారు కలిసి బాగా కొట్టారు. చచ్చిపోతాడు ఏమనుకున్నాం. హాస్పిటల్లో 4 రోజులు ఉండి వచ్చిండు. మళ్ళీ ఏమో ఇట్లా వాళ్ళు పిలుతపోతేనేమో అలా పారతో కొడితే ఈ పక్క అంతా దెబ్బ తలిగే ఉన్నది. ఈ పిల్లగాన్ని జైలుకు పంపించారు. ఇటు జరుగుతుందండి ఇక్కడ గుడిసెల్లో. అంటే ఇప్పుడు ఇంత జరిగింది కదా, నువ్వు ప్రభుత్వాన్ని నీ కొడుకుకి న్యాయం జరగాలని ఏమని కోరుకుంటున్నావు? నా కొడుకుకి న్యాయం జరగాలని కోరుకుంటాను. న్యాయం ఈ గుడిసెల్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమందికి న్యాయం జరగాలి. కొంతమంది వాళ్ళ తరపున తిరుగుతున్నారు, కొంతమంది ఏమో న్యాయం మాట్లాడుతున్నారు. ఈ పిల్లగాడిని కూడా నీ తమ్ముడు ఎక్కడుండో తీసుకురాపారని పడేసి పటా కొట్టారు. 3 రోజులు అమ్మ అనుకోండి ములుక్కుంటున్నారు. అంగొట్ట చేస్తున్నారు సార్. ఓకే. ఇప్పుడు మీ వాడు అయితే సబ్ జైల్లో ఉన్నాడు? సబ్ జైల్లో ఉన్నాడు. ఓకే, కేసు అయింది. ఇప్పుడు మీరు పెట్టిన కేసు మట్టుకి పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయలేదు, కానీ వాళ్ళు పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ చేశారు. చేసి పంపించారు. అంటే దెబ్బలు తిన్న వాడు కేసు పెడితే ఎఫ్ఐఆర్ చేయలేదు, కానీ కొట్టిన వాళ్ళు కేసు పెడితే ఎఫ్ఐఆర్ చేశారు, జైలుకి పంపించారు. అంటే నీ కొడుకుకి న్యాయం జరగాల, నీ కొడుకు మీద దాడి చేసిన వాళ్ళని ప్రభుత్వం శిక్షించాలని కోరుకుంటున్నాయా. ఇంట్లో సొమ్ములన్నీ వాళ్ళకి కొట్టారు, ఇంట్లో వస్తువులు ఎత్తపోయారు. మేము లేని ఇవాళ సంపాదించుకోలేను. నేను షుగర్ పేషెంట్ని, పీపీ ఉంది నాకు. నేను అసలు లేవట్లేదు ఇప్పుడు 2 రోజుల నుంచి. మొన్న ఇక్కడ అంగడిబళ్ళకి మన ఆశా వర్కర్లు వచ్చి షుగర్ చూశారు. 450 ఉందట. అమ్మో ఏందమ్మ ఎంత ఉంది, నువ్వు చచ్చిపోతావు అని మాతర్లు 3 పూటలు వేసుకోమని ఇచ్చారయ్యా. మాతర్లు వేసుకుంటే నీ మాతర్ల మీదనే బతుకుతున్నా. నువ్వు తినే తిండి కానించి మాదే అంటున్నారు వాళ్ళు. నువ్వు తినే బువ్వ కూడా మాదే అంటుంది నాగమ్మ. నువ్వు తినే బువ్వ కాదు. ఆమెకి నాకేం పగలేదయ్యా. ఈ పిల్లగాడు తిరుగుతాడని వాడిని అంటున్నప్పుడు తల్లిని కొడుకుని తిడతా, తల్లికి ఒకసారి కదా ఒకసారి కోపం వస్తుంది కదా. ఎందుకు నా కొడుకుని అంటారు, ఏదైనా ఉంటే నిలబడి అడగాలంటాను కదా. తల్లి కూడా కొడుకు సపోర్ట్ చేస్తుందని తిడుతున్నారు. ఇదంతే. నేనైతే వాళ్ళతో ఎప్పుడూ గొడవ పెట్టుకోలే, ఎన్నడూ వాళ్ళ ఇళ్ళల్లో పోలేదు. 1 రూపాయి నేను పోయి ఎవరిని అడిగాను దానిగా. ఆయన పార్టీలో ఉన్నారు. కార్పొరేటర్ ఏం చేస్తాడు, ఆయన బిగుతాడా? ఆయనకి అజయ్ గారు ఏమైనా బిగుతాడా? ఆయనకి క్యాన్సర్ వచ్చింది, బెడ్ క్యాన్సర్ వచ్చింది. ఆయన ఏం చేస్తాడు? మీరు ఆయన పార్టీ అని తిరుగుతాండ్రు. నువ్వు రేపు 10 వరకు నీ కొడుకు కాంపర్మిషన్ అయితేనేమి ఏమీ లేదు, లేకపోతే నీ కొడుకు సంగతి తెలిసిపోయింది, లోకానికి తెలిసిపోయింది. ఏదో ఒకటి చేస్తాం చూడు, వాడు నా కొడుకునని మాట్లాడుతున్నారు. ఎవరు కోటేశ్వరరావు అంటే అని మాట్లాడాను. ఉంటే నేను తింటాను, లేకపోతే ఇదే గుడిసెలో పండుకుంటాను. ఓకే. మీకు ఏదైనా కష్టం వస్తే జనరల్గా మీకు ఎవరు వస్తారమ్మా మీ కాడికి? ఎవరు రావట్లేదయ్యా, ఎవరు రావట్లేదు. వీళ్ళు రావట్లేదు, వాళ్ళు రావట్లేదు. మాకు ఏమైనా దగ్గర తోడు అక్క జిల్లాలో పిల్లలు గట్ట వచ్చి అరుచుకోవడం తప్పించి పార్టీ వాళ్ళు ఎవరు రావట్లేదు. పార్టీ వాళ్ళు అయితే ఎవరు వచ్చి మాకు ఏం పెట్టలేదు ఇంతవరకు. సిపిఐ వాళ్ళు గుడిసెలు ఇప్పించారన్నారు కదా, వాళ్ళు వస్తున్నారా? అప్పట్లో వచ్చారు కానీ ఇప్పుడు వాళ్ళు రావట్లేదయ్యా. ఈ పార్టీలు వచ్చిన కాడి నుంచి వాళ్ళు రావట్లేదు ఇటేపు. కాకపోతే ఏదైనా అవసరం ఉందని పిల్లగాడు ఫోన్ చేస్తే వచ్చి మాట్లాడుతున్నారు, మంచి చెడ్లు చూసుకుంటున్నారు. సరే అమ్మ మరి.